హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడ ధర్మ. ఈరోజు మనం సొగస్చూడ ధర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు అలాగే డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి కలెక్షన్స్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈ రోజు ఏ సారీస్ చూపిస్తున్నారు? ఈ రోజు మనం పట్టులో మనకి బ్రైడల్ వేర్ లోనే లో కాస్ట్ నుంచి చూస్తున్నాం అన్నమాట. ఆల్ రేంజ్. ఓకే, ఫస్ట్ మనం చూస్తున్నది ఏంటంటే బ్రైడల్ వేర్ లోనే మనకి కొంచెం డిజైనర్ లుక్ ఉండేటట్లు మనకి కాంబినేషన్స్ కూడా మంచి కాంబినేషన్స్ డిజైన్ చేయించాం. సెల్ఫ్ అండ్ కలర్ కాంబినేషన్ చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ షేడ్ లోకి వస్తుంది, మనకి కొంచెం గోల్డిష్ కలర్ కాంబినేషన్. ఓకే, దానికి మనకి బోర్డర్స్ కూడా అంతే డిజైనర్ గా డిజైన్ చేశారు. ఇందులో ఫస్ట్ మనం పళ్ళు పాటు చూస్తున్నాము. పళ్ళు వచ్చేసరికి మనకి శారీ బేస్ మనకి కొంచెం మస్టర్డ్ ఎల్లో అండ్ గోల్డ్ షేడ్ ఉంటుంది కాబట్టి దీనికి బేస్ తీసుకొని మనకి కాంట్రాస్ట్ లుక్ కోసం పింక్ తీసుకున్నారు. ఆ పింక్ కూడా మనకి బేస్ అంతా కూడా పింక్ వచ్చేసి క్రాస్ జెరీ లైన్స్ పైన ఇచ్చారు. దానికి అక్కడక్కడ యాంటిక్ జెరీ లాగా డాట్స్ టైప్ లో ఇచ్చేసి మ్యాంగో డిజైన్, మనకి కంచి అనగానే టెంపుల్, మ్యాంగో, రుద్రాక్ష ఇవన్నీ మనకి ఒక ట్రెడిషనల్ లుక్ తీసుకొస్తుంది అనమాట. అందుకని మనకి పళ్ళు అంతా కూడా మ్యాంగో డిజైన్ ఇచ్చారు. 1 మీటర్ శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బార్డర్ మనకి స్మాల్ సైజ్ బార్డర్ ఇచ్చారు. అది కూడా మనకి పింక్ కలర్, మనకి మీనా వర్క్ లాగా ఉండేటటువంటి కాంబినేషన్స్ తీసుకొని పింక్ గ్రీన్ కలర్ కి రుద్రాక్ష బార్డర్, ఇక్కడ కూడా పింక్ ఫ్లవర్ బార్డర్, రుద్రాక్ష బార్డర్. మిడిల్ పార్ట్ లో మనకి ఏంటంటే పింక్ అండ్ గోల్డ్ కలర్ రెండు కలర్స్ కూడా మిక్స్ తో మనకు ఒక బార్డర్ తీసుకున్నారు. ఇది మనకి ఓన్లీ షోల్డర్ పార్ట్ బార్డర్ చూస్తున్నాం. మనకి కింద సైడ్ బార్డర్ చూస్తున్నట్లయితే మనకి కొంచెం స్కర్ట్ బార్డర్ లాగా, అంటే డబుల్ బార్డర్ లాగా కాంట్రాస్ట్ లుక్ వచ్చేటట్లు డిజైన్ చేశారు. మనకి అవుట్ లైన్ అంతా పైపింగ్ పింక్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి బ్లూ కలర్ మీద మనకి పికాక్ ఎలిఫెంట్స్ అనేవి ఇప్పుడు మనకి శారీలో చాలా ఎక్కువ ట్రెండ్ అనమాట. అది బోర్డర్ లాగా మనకి తీసుకున్నారు. ఈ బోర్డర్ ని 2 లైన్స్ లాగా మనకి కింద బోర్డర్ లో కాంట్రాస్ట్ మిడిల్ పార్ట్ లో మనకి సేమ్ పింక్ అండ్ గోల్డ్ కలర్. ఈ రుద్రాక్ష బోర్డర్ అనేది గ్రీన్ కలర్ మీద ఆల్టర్నేటివ్ గా పైన చూసిన పింక్ ఫ్లవర్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. శారీ అంతా కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ప్లస్ మిడిల్ పార్ట్ లో మనకి ప్లెయిన్ ఇవ్వకుండా సెల్ఫ్ డిజైన్ అనేది క్రాస్ లైన్స్ బేస్ ఇచ్చారనమాట. అది సెల్ఫ్ కలర్ ఒకటి లైట్ చాక్లెట్ కలర్ తో మ్యాంగో డిజైన్ ఉంటుంది. దానిపైన మనకి హంసల్ని డిజైన్ చేశారు. అవన్నీ కూడా గోల్డ్ కలర్ జరీతో మనకి దగ్గరగానే శారీ అంతా కూడా కనిపించేటట్లు ఆల్ ఓవర్ ఉంటుంది మనకి ఈ హంస డిజైన్ అనేది. దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ వస్తుంది, పింక్ కలర్ పళ్ళు కలర్ కాంబినేషన్, సెల్ఫ్ మ్యాంగో బుట్టి ఇచ్చారు. బోర్డర్స్ కూడా శారీలో ఉన్నటువంటి బిగ్ సైజ్ అండ్ స్మాల్ సైజ్ బోర్డర్స్ ని మనకి డిజైన్ చేశారు. సేమ్ అంటే సెకండ్ వైపు లెంతీ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇవి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. మనకి ఇంత బ్రైడల్ హెవీ ఉన్న లుక్ ఉన్నటువంటి శారీ కూడా మనకి చాలా రీజనబుల్ గా హోల్సేల్ ప్రైస్ 4830 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 4830 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఓకే, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇలాంటి వెరైటీస్ నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి. కొత్త షోరూమ్ కూడా ఓపెన్ చేస్తున్నారు త్వరలో, అంటే నెక్స్ట్ సండే అన్నమాట, June 4th. అది కూడా కొత్తపేట వైట్ హౌస్ పక్కనే ఉంటుంది. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి సండే June 4th. వెరైటీస్ కూడా మనకు అవైలబుల్ అన్నమాట. ఇక్కడ విఘ్నేశ్వర సిల్క్స్ 2 బ్రాంచెస్ లో ఏ వెరైటీస్ అయితే ఉంటుందో అక్కడ కూడా సేమ్ వెరైటీస్ ఉంటాయి, సేమ్ ప్రైజెస్. మనకి హోల్సేల్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఓకే, హోల్సేల్ కూడా ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నెక్స్ట్ బ్రైడల్ వేర్ లోనే మనకి ఇది కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్. మనం రెగ్యులర్ గా చూసే కలర్ కన్నా కూడా చాలా మంది కొంచెం రేర్ కలర్ కావాలి, డిఫరెంట్ కలర్ కాంబినేషన్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక కలర్ అనమాట. ఇదేంటంటే మనకి లైట్ గ్రే కలర్ కాంబినేషన్ బేస్ తీసుకున్నారు. దీనికి తగ్గట్టు మనకి పళ్ళు కూడా ఏంటంటే గ్రీన్ షేడ్ తీసుకున్నారు అనమాట. బాటిల్ గ్రీన్ కలర్ మనకి శారీ అనేది కొంచెం లైట్ షేడ్ కనిపించిన పళ్ళు అనేది మనకి బ్రైట్ కలర్ తీసుకున్నారు. అందులో కూడా గ్రీన్ కలర్ కి మనకి గోల్డ్ కలర్ టిష్యూ మిక్స్ చేయడం వల్ల ఇంకా బ్రైట్ గా కనిపిస్తూ ఉంటుంది. దానికి మనకి మ్యాంగో డిజైన్ చూస్తున్నట్లయితే చాక్లెట్ కలర్ గ్రీన్ కలర్ పెటల్స్ వచ్చినట్లు మనకి మ్యాంగో షేప్ తీసుకున్నారు. బోర్డర్ కూడా మనకి ఎలిఫెంట్ అండ్ పికాక్ బోర్డర్ 2 సైడ్స్ కూడా మనకి డిజైన్ చేశారు. ఇది మనకి పళ్ళు పాట వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి మనకి స్మాల్ సైజ్ బోర్డర్ ఇచ్చారు. అది కూడా మనకి కొంచెం కలర్ఫుల్ గా ఉండేటట్టు గ్రీన్ కలర్ అవుట్ లైన్, గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ తీసుకున్నారు. దానికి మిడిల్ పార్ట్ లో మనం చూస్తున్నట్లయితే డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ లో మ్యాంగో
ఇచ్చారనమాట, ఒక క్రీపర్ లాగా చిన్న బార్డర్ ఇచ్చారు. ఇది షోల్డర్ పార్ట్ ఉంటుంది. మిడిల్ పార్ట్ చూస్తున్న కలర్ కాంబినేషన్ చాలా రేర్ కలర్ కాంబినేషన్, ఒక డిఫరెంట్ లుక్ ఉంటుంది మనకి. లైట్ గ్రే కలర్ కాంబినేషన్ పైన మనకు ఒక బాదం డిజైన్ తీసుకున్నారు, అది కూడా లైట్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. లోపల సెల్ఫ్ ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. ఈ డిజైన్ పైన కూడా మనకి కొంచెం బ్రైట్ గా కనిపించేటట్లు మ్యాంగో డిజైన్ ఇచ్చారు, గోల్డ్ కలర్ జరీతో. బుటీ అనేది దగ్గరగా మనకి ఈ మ్యాంగో బుటీ అనేది శారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. కింద వచ్చేసి బోర్డర్ మనకి అంతే గ్రాండ్ గా ఉండేటట్టు డార్క్ కలర్ కాంబినేషన్ లో, అంటే పళ్ళు కలర్ గ్రీన్ కలర్ తీసుకున్నారు. పళ్ళులో ఏదైతే మనం పికాక్ అండ్ ఎలిఫెంట్ బోర్డర్ చూసామో గోల్డ్ కలర్ తో సేమ్ అదే బోర్డర్ కంటిన్యూ చేశారు. పైన చూసిన బోర్డర్ ని మనకి పర్పుల్ కలర్ అవుట్ సైడ్ క్రీపర్ బోర్డర్ కంటిన్యూ చేస్తూ ఎక్స్ట్రాగా కడ్డీ బోర్డర్, టెంపుల్ డిజైన్ మనకి గ్రీన్ తీసుకున్నారు బేస్, పర్పుల్ అండ్ గోల్డ్ కలర్ తో టెంపుల్ బోర్డర్. శారీ అంతా కూడా మనకి ఇంతే కలర్ఫుల్ గా బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. ఫుల్ శారీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకి. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్, బాదం డిజైన్ అనేది సెల్ఫ్ డిజైన్స్ తో మనకి బ్లౌజ్ పార్ట్ అంతా కూడా కంటిన్యూ చేశారు. హ్యాండ్స్ కి వచ్చేసరికి సేమ్ బోర్డర్స్, బిగ్ సైజ్ స్మాల్ సైజ్ మనకి హ్యాండ్స్ కి కంటిన్యూ చేశారు అనమాట. కింద వచ్చేసరికి సెకండ్ వైపు సేమ్ సారీలో ఉన్నటువంటి బోర్డరే ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్, మనకి 4270 రూపీస్ పడుతుంది. 4270 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మనకి బోర్డర్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ లుక్, బ్రైడల్ లోనే మనకి కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి పళ్ళు పార్ట్ చూస్తున్నట్లయితే పింక్ కలర్ కాంబినేషన్, డార్క్ పింక్ తీసుకున్నారు. మనకి ఇక్కడ టెంపుల్ ని అండ్ ఫ్లవర్ ఒక లీఫ్ లాగా వచ్చేదాన్ని మనకు ఒక బోర్డర్స్ లాగా పళ్ళులో డిజైన్ చేసి, మనకి ఇక్కడ బోర్డర్ చూస్తున్నట్లయితే మనకు ఒక మ్యాంగో బోర్డర్స్ ని, 2 మ్యాంగోస్ ని, తర్వాత ఒక బాక్స్ లో ఒక లోటస్ ఫ్లవర్స్ ని డిజైన్ చేసి ఒక బోర్డర్ లాగా 2 సైడ్స్ కూడా డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనకి 2 కలర్స్ లో క్రాస్ లైన్స్ ని డిజైన్ చేశారు. శారీ అంతా కూడా పైన చూస్తున్నట్లయితే మనకి డబల్ షేడ్, మనకి కొంచెం లావెండర్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. దాని మీద సెల్ఫ్ క్రీపర్ అనేది మనకి కంటిన్యూ మ్యాంగో అండ్ బ్లూ పింక్ కలర్ కాంబినేషన్ లో మ్యాంగో క్రీపర్ ని డిజైన్ చేశారు. 2 సైడ్స్ కూడా ఉంటుంది. కింద మనకి కడీ బార్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఇక్కడ తీసుకున్న 2 కలర్స్ కూడా మనకి మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ అనమాట. డార్క్ పర్పుల్ కలర్, మనకి ఆరెంజ్ షేడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. పర్పుల్ మీద వచ్చేసి మనకి బాక్సెస్ లాగా డిజైన్, మ్యాంగో డిజైన్ సెల్ఫ్ పింక్ కలర్, అలాగే మనకి గోల్డ్ కలర్ మ్యాంగోని కూడా మనకి బోర్డర్స్ లాగా డిజైన్ చేసి శారీ అంతా కూడా ఆల్టర్నేటివ్ లైన్స్, ఆరెంజ్ కలర్ మీద క్రీపర్ సెల్ఫ్ వీవింగ్ డిజైన్ ని మనకి ఆల్టర్నేటివ్ గా శారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. 2 కలర్స్ కూడా మంచి బ్రైట్ కలర్స్ ఇచ్చారు. శారీ అంతా మనకి ఇలాగే ఉంటుంది. పింక్ కలర్ కాంబినేషన్, శారీ బేస్ మిడిల్ పార్ట్ ఉన్న డిజైన్ ని మనకి సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు. సేమ్ బోర్డర్స్ ఉంటుంది. దీనిలో కలర్స్ ఉంటాయి, దీంట్లో కూడా మనకి కలర్స్ ఉంటాయి. కలర్ చాయిస్ అవైలబుల్ ఉంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 4270 రూపీస్ పడుతుంది. ఈ సారీ కాస్ట్ 4270 రూపీస్ కి అవైలబుల్. ఇది వచ్చేసి మనకి కంచిలోనే బోర్డర్స్, అంటే మిడిల్ పార్ట్ ప్లెయిన్ బోర్డర్స్ హైలైట్ అన్నమాట. ఇక్కడ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళు వచ్చేసరికి మనకి శారీ రెడ్ కలర్ కాబట్టి పళ్ళు గ్రీన్ కలర్ తీసుకున్నారు. రెండు కూడా మనకి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్. ఇక్కడ గ్రీన్ కలర్ మీద మనకి క్రాస్ లైన్స్ అనేవి జరీ గ్రీన్ గోల్డ్ జరీ లైన్స్, మనకి ఇక్కడ మీనా వర్క్ ఫ్లవర్ బుటీస్ ఇచ్చారు. క్రాసెస్ గా మనకి పళ్ళు మిడిల్ పార్ట్ లో ఉంటుంది. ఇక్కడ పైతాని బంచెస్ ని డిజైన్ చేశారనమాట. 2 సైడ్స్ కూడా మనకి పైతాని ఫ్లవర్ బంచెస్ ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి మనకి రెడ్ కలర్ కి కొంచెం కాంట్రాస్ట్ గా మనకి స్మాల్ సైజ్ లో పైతాని బోర్డర్ ఇచ్చారు. కలర్ఫుల్ గా ఉంటుంది. గ్రీన్ కలర్ తీసుకున్నారు. గ్రీన్ అండ్ గోల్డ్ బేస్ మీద మనకి ఒక పైతాని క్రీపర్ అనేది పింక్ అండ్ పికాక్ బోర్డర్ క్రీపర్ ఇచ్చారనమాట. ఇది ఓన్లీ షోల్డర్ పార్ట్ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి రెడ్ కలర్ కాంబినేషన్. దీని మీద మనకి ఒక లహరియా డిజైన్ లాగా మనకి డిజైన్ చేశారు సెల్ఫ్ వీవింగ్ తోనే. శారీ రెడ్ కలర్ కాబట్టి మనకి థ్రెడ్ కూడా మనకి రెడ్ వీవింగ్ లోనే లహరియా డిజైన్ ఒక డిఫరెంట్ కనిపిస్తుంది. అంటే శారీ ఇట్లా మూవ్ చేసినప్పుడల్లా కొంచెం వేవీ టైప్ లో కనిపిస్తుంది. దీనికి బోర్డర్ కొంచెం కింద బోర్డర్ అనేది కొంచెం హెవీగా ఉంటుంది అనమాట. అంటే మనకి పైన ఉన్న పైతాని బోర్డర్ ని కింద ఎక్స్ట్రాగా మనకి ఒక లైన్స్ గ్రీన్ కలర్ గోల్డ్ కలర్ తీసుకున్నారు. ఒక జిగ్జాగ్ తో కడ్డీ బోర్డర్ అవుట్ లైన్ గ్రీన్ ఉంటుంది. ఈ బోర్డర్ అనేది మనకి కింద సెకండ్ శారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. సారీ మొత్తం కూడా మనకి ఇలా ఉంటుంది. ఈ సారీకి బ్లౌజ్ గ్రీన్ కలర్, సేమ్ లహరియా డిజైన్ అనేది మిడిల్ పార్ట్ లో ఇచ్చారు. బోర్డర్స్ అనేవి సేమ్ పైతాని బోర్డర్స్ 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే,
ఈ సారీలో మనకి కలర్స్ ఉంటాయండి? చాలా కలర్స్ ఉంటాయి, కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ 3630 రూపీస్. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3630 రూపీస్కి అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ టోటల్గా మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే 2 షోరూమ్స్ అండి. ఒకటి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంటుంది, ఇంకొక షోరూమ్ వచ్చేసి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉంటుంది. అలాగే ఇంకొక కొత్త షోరూమ్ కూడా ఓపెన్ చేస్తున్నారు, అది కూడా నెక్స్ట్ సండే, కమింగ్ సండే ఉంటుందండి, June 4th. అది కూడా కొత్తపేట, మనకి వైట్ హౌస్ పక్కనే మనకి అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ కూడా ఏంటంటే హోల్సేల్ అవైలబుల్ ఉంటుంది. అలాగే మనం ఈ 2 షోరూమ్స్లో ఇప్పుడు వరకు చూసినటువంటి 2 షోరూమ్స్లో ఎలాంటి సారీస్ అయితే, ఎలాంటి డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంటుందో మనకి కొత్తపేట షోరూంలో కూడా అవే కలెక్షన్స్ని సేమ్ రేంజ్లో మనకి ఇక్కడ ఇస్తున్నారు. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. June 4th మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి మనకి జైపూర్ సిల్క్ వస్తుంది అనమాట. బ్లూయిష్ గ్రే. జైపూర్ సిల్క్ లో మనకు ఒక డిఫరెంట్ డిజైన్ అనమాట. మనకి ఇందులో గ్రే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. పళ్ళు అంటూ జస్ట్ ఒక టిష్యూ లాగా మనకి తీసుకొని ఇక్కడ ఒక ఫ్లవర్ బంచెస్ ని గోల్డ్ కలర్ తో, ఒకటి యాంటిక్ కలర్ తో డిజైన్ చేశారనమాట. టిష్యూ మీద 2 లైన్స్ లాగా డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ కూడా మనకు వచ్చేసరికి ఏంటంటే గోల్డ్ కలర్ తో జిగ్జాగ్ లాగా మనకి డిజైన్ ఇచ్చారు బోర్డర్. మిడిల్ పార్ట్ వచ్చేసి మనకి ఈ కొంచెం బ్లూయిష్ గ్రే కలర్ కాంబినేషన్ మీద యాంటిక్ కలర్ గోల్డ్ కలర్ తోనే మనకి లీఫ్ డిజైన్ ఇచ్చారు. శారీ అంతా కూడా మిడిల్ పార్ట్ లో అక్కడక్కడ మనకి బంచెస్ అనేవి కొంచెం గోల్డ్ కలర్ కాంబినేషన్ లో మనకి బిగ్ సైజ్ లో బంచెస్ ఇచ్చారు. శారీ అంతా కూడా మెయిన్ ఈ శారీకి కింద బోర్డర్ అనేది కొంచెం డిజైనర్ గా ఉంటుంది, లెంతీ బోర్డర్ ఇచ్చారు. కింద వచ్చేసి మనకి ప్లెయిన్ తీసుకున్నారు, దాని మీద గోల్డ్ కలర్ తో మనకి చూస్తున్నట్లయితే క్రాస్ గా ఒక ఫ్లవర్ బంచ్ ఇచ్చారనమాట మనకి. అది కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్ లో, దానిపైన థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్, పింక్ మీద మనకి గ్రే కలర్ కాంబినేషన్ లో లీఫ్ బోర్డర్, ఆరెంజ్ మీద కూడా సేమ్ అలా మనకి ఒక 3 లైన్స్ ఇచ్చారనమాట. శారీ అంతా కూడా మనకి అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుందండి మనకి. ఇది జైపూర్ సిల్క్ వస్తుంది అనమాట, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చి ప్లెయిన్, సేమ్ శారీ బేస్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ తీసుకున్నారు. హ్యాండ్స్ కి వచ్చేసరికి 2 సైడ్స్ శారీలో ఉన్న బోర్డర్ 2 సైడ్స్ స్మాల్ బోర్డర్. దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. మనం ఇందే శారీలో కలర్ కాంబినేషన్ చూద్దాం. ఓకే, దానిలోనే ఇంకొక గ్రీన్ కలర్ కాంబినేషన్, ఇది మంచి గ్రీన్ కలర్. ఇందులో మనకి పళ్ళు కూడా సేమ్ ఉంటుంది అనమాట, సేమ్ డిజైన్. శారీ బేస్ కలర్ మాత్రమే మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. బోర్డర్ కూడా మనం చూసినట్లయితే సేమ్ గోల్డ్ కలర్ జిగ్జాగ్ ఉంటుంది. మిడిల్ పార్ట్ లో కూడా మనకి గోల్డ్ కలర్ లీవ్స్ డిజైన్, దాని పైన గోల్డ్ కలర్ తో జరీ డిజైన్ ఉంటుంది. ఆల్ ఓవర్ బంచెస్ అనేవి దగ్గరగా డిజైన్ చేశారు. కింద కూడా మనకి సేమ్ పింక్ అండ్ ఆరెంజ్ కలర్ థ్రెడ్ లైన్స్, కింద వచ్చేసి క్రాస్ బంచెస్ ఉంటుంది. శారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది, గ్రాండ్ లుక్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి టోటల్ గా ప్లెయిన్ ఉంటుంది, గ్రీన్ కలర్, బోర్డర్స్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 4830 రూపీస్ పడుతుంది. 4830 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మనం చూస్తున్నది లెనిన్ సిల్క్ అన్నమాట. ఓకే, ఇది చాలా మంచి కలర్ కాంబినేషన్ చూస్తున్నాం. ఇందులో మనం చూస్తున్నది క్రీమ్ కలర్. పళ్ళు చూస్తున్నట్లయితే మనకు వచ్చేసి 3 కలర్ కాంబినేషన్స్ ఇచ్చారు, అంటే ఎల్లో కలర్, పింక్, మళ్ళీ ఎల్లో కలర్. ఇక్కడ వచ్చేసి వీవింగ్ లోనే మనకి టెంపుల్ డిజైన్, ఒక డ్రాప్ డిజైన్ ఇచ్చారు. గ్రీన్ కలర్ అలాగే మనకి ఆరెంజ్ కలర్, లైట్ ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్ తో టెంపుల్ డిజైన్, మళ్ళీ పింక్ కలర్ లైన్స్. సేమ్ డిజైన్ మనకి 3 కలర్స్ మీద కూడా డిజైన్ చేశారనమాట. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఇక్కడ బోర్డర్స్ అనేవి చాలా మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్స్ తీసుకున్నారు. పైన వచ్చేసరికి మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ వీవింగ్ లోనే ఉంటుంది మనకి ఈ బోర్డర్. దానిపైన మనకి చెక్స్ ఇచ్చారు గోల్డ్ కలర్ జరీతో. ఇది షోల్డర్ పార్ట్ బోర్డర్ ఉంటుంది. కింద సైడ్ వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్, దీనిపైన కూడా మనకి జరీ చెక్స్ ఇచ్చారు. అంటే 2 కూడా మనకి బ్రైట్ కలర్ కాంబినేషన్స్ ఇచ్చారు. కాంట్రాస్ట్ లుక్. మిడిల్ పార్ట్ అనేది మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ మీద ఇక్కడ కూడా మనకి కొంచెం స్ట్రోక్స్ లాగా పళ్ళులో చూసిన టెంపుల్ డిజైన్, బ్లూ కలర్ థ్రెడ్ వరకు, గ్రీన్ కలర్ థ్రెడ్ వరకు, ఎల్లోతో మనకి కొంచెం రైనీ లుక్ స్ట్రోక్స్ లాగా డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఎల్లో కలర్ అలాగే మనకి పింక్ కలర్ థ్రెడ్ వరకు డ్రాప్ డిజైన్ ఇచ్చారు. కింద కూడా మనకి సేమ్ ఉంటుందండి, సేమ్ మనకి థ్రెడ్ వర్క్ టెంపుల్ డిజైన్ స్ట్రోక్స్ లాగా డిజైన్ ఉంటుంది. శారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మనకి కలర్ కాంబినేషన్ మంచి లుక్ వస్తుంది అనమాట. మనకి క్రీమ్ కి ఎల్లో అండ్ పింక్ తీసుకున్నారు కదా. బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ మనకి పళ్ళులో ఏదైతే మనం లైట్ పింక్ కలర్ చూసామో సేమ్ అదే కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బ్లౌజ్. హ్యాండ్స్ కి 2 బోర్డర్ ఎల్లో కలర్ వన్ సైడ్ ఉంటుంది, ఇంకొక సైడ్ వచ్చేసరికి పింక్ కలర్. 2 సైడ్స్ సేమ్ సారీలో ఉన్నటువంటి బోర్డర్స్ ఇచ్చారు. నెక్స్ట్ సేమ్ ఫ్యాబ్రిక్ లోనే మనకి కలర్ చేంజ్, డిజైన్ చేంజ్ అన్నమాట. మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే మిడిల్ పార్ట్ లో మనకి ఏంటంటే బ్లూ కలర్ కాంబినేషన్, గ్రే కి బ్లూ కలర్ తీసుకున్నాము. ఇక్కడ లైన్స్ కూడా మనకి జూట్ లైన్స్ ఇచ్చారు 2 సైడ్స్ కూడా. ఈ బ్లూ కలర్ మీద మనకి జూట్ థ్రెడ్ తోనే మనకి ఫ్లవర్ డిజైన్
అలాగే మ్యాంగో ఒక ఫ్లవర్ కి 2 సైడ్స్ మ్యాంగో క్రేపర్ లాగా మ్యాంగో బోర్డర్ ఒకటి ఇచ్చారు అన్నమాట. అది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. శారీ అంతా కూడా బోర్డర్స్ చూసినట్లయితే అంటే మనకి సింగిల్ కలర్ ని మనకి 2 సైడ్స్ కూడా డిజైన్ చేశారు. బ్లూ కలర్ తీసుకున్నారు, దానికి గోల్డ్ కలర్ చెక్స్ అనేవి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ ఉంటుంది. దానికి కింద వచ్చేసి మనకి స్ట్రోక్స్ లాగా బ్లూ కలర్ లైట్, దానికి మనకి జూట్ థ్రెడ్ ఫ్లవర్స్ ఇచ్చారు ఒకటి, గోల్డ్ కలర్ జెరీ ఫ్లవర్ ఒకటి. ఇది మనకి బోర్డర్ అంతా ఈ బోర్డర్ కింద మనకి బోర్డర్ లాగా కంటిన్యూ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ వచ్చేసి గ్రే మీద మనకి ఫ్లవర్ బుటీస్ ఇచ్చారు. ఫ్లవర్స్ కూడా మనకి బ్లూ కలర్ బోర్డర్ కలర్ కాంట్రాస్ట్ తీసుకున్నారు. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఓకే, దీనిలో కలర్ చాయిస్ అండ్ డిజైన్స్ కూడా మనకి వేరియేషన్స్ ఉంటాయి. ఇక్కడ మనకి పళ్ళు కలర్ అలాగే బోర్డర్స్ లో ఏ కలర్ అయితే ఇచ్చారో అదే మనకి సేమ్ అంటే కాంట్రాస్ట్ లుక్ వస్తుంది మనకి. శారీ గ్రే కలర్ కాబట్టి బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ బ్లూ కలర్, హ్యాండ్స్ కి సేమ్ బ్లూ కలర్ తో చెక్స్ ఇచ్చారన్నమాట. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఇది కూడా మనకి 2700 పడుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2700 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనం ముంగా కోటా చూస్తున్నాం అనమాట. అందులో మనం చూస్తున్న లైట్ పింక్ కలర్ కాంబినేషన్. పళ్ళు వచ్చేసరికి చందేరి లుక్ ఉన్నటువంటి పళ్ళుని తీసుకున్నారు. రెడ్ కలర్ 2 సైడ్స్, ఇక్కడ గ్రే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. అవుట్ లైన్ ఆల్టర్నేటివ్ గోల్డ్ కలర్ జెరీ లైన్స్ ఉంటుంది. శారీ అంతా కూడా బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి 2 సైడ్స్ కూడా కాంట్రాస్ట్ గా డిఫరెంట్ బోర్డర్స్ ఇచ్చారు. ఇక్కడ రెడ్ కలర్ మనకి ఎంబోజ్ అవుతున్నట్లు మనకి థ్రెడ్ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంటే మనకి బేబీ పింక్ మీద డోరియా టైప్ లో చెక్స్ ఉంటుంది బేస్, దానిపైన ప్రింట్ ఇచ్చారు. ప్రింట్ కూడా మనకు ఒక డిఫరెంట్ లుక్ అనమాట. బంచెస్ లాగా మనకి గ్రీన్ కలర్ తోనే షేడ్ లీవ్స్ ఫ్లవర్స్, అది కూడా పర్పుల్ కలర్ ఫ్లవర్ అట్లా గ్రే గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ బంచెస్. షోల్డర్ పార్ట్ అంతా కూడా చిన్న చిన్న బంచెస్ ఇచ్చారు మనకి. దీంట్లో మనం చూసినట్లయితే సెల్ఫ్ క్రీమ్ కలర్ తో కూడా బేస్ ఫ్లవర్ ప్రింట్ అంటే కొంచెం షేడెడ్ టైప్ ఆఫ్ లుక్ కనిపిస్తుందండి సారీ. లైట్ బేబీ పింక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో కింద వచ్చేసి మనకి బోర్డర్ అనేది డిజైనర్ గా ఇచ్చారు. ఇక్కడ మనకి ఏంటంటే బ్లాక్ కలర్ టెంపుల్ డిజైన్ ఇచ్చారు, స్ట్రోక్స్ లాగా లైన్స్, దానిపైన మనకి టెంపుల్ లాగా గోల్డ్ కలర్ తో డిజైన్ చేశారు. గోల్డ్ కలర్ ఇవ్వడం వల్ల దీనికి అందం వచ్చింది. అంటే కొంచెం సేమ్ ఒక బొకే బంచ్ లాగా మనకి సేమ్ పైన చూసిన బంచెస్ ని ఆ బోర్డర్ మీదంతా కూడా డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. బ్లౌజ్ శారీ బేస్ కలర్ కాంబినేషన్ రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ ఉంటుంది. హ్యాండ్స్ కి 2 సైడ్స్ కింద వచ్చేసరికి కాంట్రాస్ట్ బోర్డర్స్. ఓకే, దీంట్లో సేమ్ ప్రింట్ లో మనకి కలర్ చేంజ్ ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి లైట్ గ్లాస్ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఇక్కడ మనం చూస్తున్న సేమ్ పళ్ళు మనకి రెడ్ కలర్ గ్రే కలర్ మిడిల్ లో గోల్డ్ కలర్ అవుట్ లైన్ ఉంటుంది. ఇక్కడ బోర్డర్స్ కూడా మనకి ఏంటంటే సేమ్ బోర్డర్స్ మనకి రెడ్ కలర్, కింద సైడ్ కూడా మనకి బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ స్ట్రోక్ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మనకి డోరియా టైప్ లో చెక్స్, సెల్ఫ్ ఫ్లవర్ ప్రింట్ షేడెడ్ లాగా మనకి సెల్ఫ్ ఫ్లవర్ ప్రింట్ ఉంటుంది. బేస్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్, హ్యాండ్ కి సేమ్ బోర్డర్స్ ఉంటుంది. ఓకే, ఈ సారీస్ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 2240 రూపీస్ పడుతుంది. ఈ సారీస్ కాస్ట్ వచ్చేసి 2240 రూపీస్ కి అవైలబుల్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది ఇక్కత్ కాటన్ అనమాట. ప్యూర్ ఇక్కత్ కాటన్ ఉంటుంది. ఇందులో మనం చూస్తున్నది బ్లాక్ అండ్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ లో. పళ్ళు కూడా మనకి కొంచెం బిగ్ సైజ్, కొంచెం డిఫరెంట్ గా మనకి మెరూన్ రెడ్ మీద గ్రే కలర్ లైన్స్ లాగా ఇక ఇక్కత్ డిజైన్ ఇచ్చారు. బ్లాక్ మీద కూడా ఇక్కత్ ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. మళ్ళీ రెడ్ అండ్ గ్రే, ఇక్కడ బిగ్ సైజ్ లో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. అది మనకి పళ్ళు పార్ట్. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే షోల్డర్ పార్ట్ బోర్డర్ వచ్చేసరికి రెడ్ కలర్ తీసుకున్నారు. 2 సైడ్స్ రెడ్ కలర్ బోర్డర్ ఇచ్చేసి ఇక్కడ ఇక్కత్ బోర్డర్ ఇచ్చి టెంపుల్ డిజైన్ అనేది మనకి రెడ్ అండ్ గ్రే కలర్ తో స్ట్రోక్స్ లాగా డిజైన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మనకి బ్లాక్ మీద అక్కడక్కడ మనకి లైన్స్ లాగా డిజైన్ ఉంటుంది. కింద డిజైన్ వచ్చేసరికి మనకి కొంచెం బిగ్ సైజ్ బోర్డర్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ కూడా మనకి రెడ్ కలర్ తో మనకి ఇక్కత్ ఫ్లవర్ డిజైన్, పళ్ళులో చూసిన ఫ్లవర్ డిజైన్ ఇచ్చి ఎక్స్ట్రాగా షోల్డర్ పార్ట్ లో ఉన్న బోర్డర్ ని కూడా డిజైన్ చేశారు. టెంపుల్ డిజైన్ అనేది మనకి సేమ్ మెరూన్ రెడ్ కలర్ తీసుకున్నారు. ఒక వేవ్ లాగా మనకి డిజైన్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఆ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. ఫుల్ అది వచ్చేసి బ్లాక్ అండ్ మెరూన్ రెడ్. ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ లైట్ గ్రీన్ కలర్ షేడ్ వస్తుంది. సేమ్ డిజైన్, పళ్ళు కూడా మనకి సేమ్ డిజైన్ ఇస్తారు. మెరూన్ రెడ్ బ్లేస్ లో మనకి ఇక్కడ కొంచెం మస్టర్డ్ ఎల్లో గ్రీన్ షేడ్ లాగా డిజైన్ చేశారనమాట. అదే కాంబినేషన్ నే మనకి ఇక్కడ బార్డర్ లో చూసినట్లయితే మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇక్కత్ డిజైన్, లైట్ స్ట్రోక్స్ లాగా మనకి ఎల్లో షేడ్ ఉంటుంది. ఇది ఇక్కడ మనకి షోల్డర్ పార్ట్ బోర్డర్. కింద సైడ్ బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి లెంతీగా బోర్డర్ తీసుకున్నారు. డిజైన్ సేమ్, కలర్ అనేది చేంజ్ ఉంటుంది. ఎల్లో కలర్ మనకి ఇక్కడ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్, పైన మనకి టెంపుల్ డిజైన్ ఇచ్చారు. ఒక వేవ్ లాగా డిజైన్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి అలాగే ఇచ్చారు.
ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి 2450 రూపీస్ పడుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2450 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనం వర్క్ శారీస్ చూస్తున్నాం. డిజైనర్ శారీ, ప్యూర్ క్రేప్ మెటీరియల్ మనకి ఇది. ఓకే, దాని మీద మనం వర్క్ చూస్తున్నట్లయితే మనకి పింక్ కలర్ శారీ కలర్ కాంబినేషన్, మిర్రర్ వర్క్ ఇచ్చారు. మనకి బిగ్ సైజ్ మిర్రర్ తీసుకున్నారు. దానికి అవుట్ లైన్ అంతా కూడా స్టోన్స్ తో అండ్ బీడ్స్ తో డిజైన్ చేశారు. కట్ వర్క్ లాగా మనకి డిజైన్ ఉంటుంది. దాని కింద వచ్చేసి ఆ మిర్రర్ కింద సేమ్ ఒక వేవ్ టైప్ లో లీఫ్ బోర్డర్ ఇచ్చారు, క్రీపర్. ఇదే బోర్డర్ శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారనమాట. క్రేప్ మనకి ప్యూర్ క్రేప్ ప్లెయిన్ ఉంటుంది పింక్ కలర్. కింద వచ్చేసి మనకి బోర్డర్ మీద మళ్ళీ ఎక్స్ట్రాగా స్టోన్స్ బోర్డర్ ని మనకి డిజైన్ చేశారు. గోల్డ్ కలర్ స్టోన్స్ ని కొంచెం గ్రాండ్ లుక్ ఉండేటట్లు కింద సైడ్ మొత్తం అంటే పళ్ళు దగ్గర స్టార్ట్ చేసి ఎండింగ్ వరకు కూడా మనకి స్టోన్స్ బోర్డర్ కలర్ ఎంబోజ్ లుక్ స్టోన్స్, అది కూడా మల్టీ కలర్ కాంబినేషన్ లో ఉంటాయి. ఓకే, దీనిలో కలర్స్ ఉంటాయి అంటే డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి మనకి. క్రేప్ లో టోటల్ గా డిజైనర్ సారీ. బ్లౌజ్ కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్, ఫుల్ వర్క్ అంటే మనకి బ్యాక్ నెక్ కానీ హ్యాండ్స్ కానీ ఫుల్ గా డిజైన్ చేశారనమాట. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 4350 రూపీస్ పడుతుంది. 4350 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి మట్కా సిల్క్ వస్తుంది అనమాట. మట్కా సిల్క్ లో చాలా డిజైన్స్ అనేవి ఇప్పుడు వస్తున్నాయి. అందులో మనం కొంచెం పార్టీ వేర్ లుక్ ఉన్నటువంటి కొంచెం పట్టు షైనింగ్ ఉన్నటువంటి డిజైన్ చూస్తున్నాము. ఇందులో మనకి బోర్డర్స్ కూడా చూస్తున్నట్లయితే డబల్ షేడ్ పింక్ అండ్ ఆరెంజ్ పీచ్ డబల్ షేడ్ లో మనకి తీసుకున్నారు బోర్డర్. దాని మీద గోల్డ్ కలర్ తో మనకి ఒక జిగ్జాగ్ లాగా టెంపుల్ డిజైన్ 2 సైడ్స్ కొంచెం కనిపించేటట్లు 3 సైడ్స్ బోర్డర్ కూడా సేమ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మిడిల్ పార్ట్ మనకి డార్క్ పింక్ కలర్ అండి. ఈ పింక్ కలర్ మీద మనకి గోల్డ్ కలర్ తో మనకి డిజైన్ ఇచ్చారు. మ్యాంగో అవుట్ లైన్ ఒక ఫ్లవర్ డిజైన్ వచ్చేటట్లు మనకి శారీ అంతా కూడా దగ్గరగా ఉండేటట్లు గ్రాండ్ గా మనకి డిజైన్ ఇచ్చారనమాట. ఈ శారీకి కింద సైడ్ బోర్డర్ కూడా మనకి ఏంటంటే పైన చూసిన బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ ఎక్స్ట్రాగా జరీతో మనకు ఒక బోర్డర్ సర్కిల్ బోర్డర్, దానిపైన మనకి ఒక మ్యాంగో డిజైన్ బోర్డర్ ఇచ్చారు జరీతో. శారీ అంతా కూడా మనకి ఇదే బోర్డర్ ఉంటుంది. ఓకే, బ్లౌజ్ వచ్చేసి బోర్డర్ కలర్ బోర్డర్ ఏదైతే మనం చూసామో డబల్ షేడ్ సేమ్ అదే ఫ్యాబ్రిక్ ని మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఉంటుంది. ఓకే, దీనిలో కలర్స్ ఉంటాయి? ఉంటాయండి మనకి మట్కా సిల్క్ లో ఇంకా డిజైన్స్ ఉంటాయి, కలర్స్ కూడా ఉంటాయి. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 3550 రూపీస్ పడుతుంది. 3550 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ చూస్తున్నది సాఫ్ట్ సిల్క్. అంటే మనకి ఇప్పుడు ఇది సారీస్ ఏంటంటే ఆఫీస్ వేర్ కానీ ఇంట్లో రెగ్యులర్ కానీ మనకి యూస్ఫుల్ గా ఉంటుంది అనమాట. అందులో మనం చూస్తున్నది ఏంటంటే గ్రీన్ కలర్ కాంబినేషన్. పళ్ళు కూడా మనకి కలర్ఫుల్ గా డిజైన్ చేశారు. అంటే బేస్ వైట్ తీసుకున్నారు పళ్ళు, ఒక 1 మీటర్ దాకా బిగ్ సైజ్ పళ్ళు తీసుకొని దానికి మల్టీ కలర్ అంటే గ్రీన్ అండ్ పింక్ ఆరెంజ్ షేడ్ వచ్చేటట్లు మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ప్రింటెడ్ లాగా ఆల్ ఓవర్ ఇచ్చి ఎండింగ్ లో బ్లాక్ కలర్ తో ఒక క్రీపర్ ఇచ్చారు 2 సైడ్స్ కూడా. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బోర్డర్స్ వచ్చేసరికి బిగ్ సైజ్ బోర్డర్స్ అండి. గ్రీన్ కలర్ అవుట్ లైన్, పళ్ళులో ఏదైతే వైట్ బేస్ మీద మనకి ఫ్లవర్ డిజైన్ ఉంటుందో ఆ డిజైన్ ని కంటిన్యూ చేస్తూ కింద బ్లాక్ క్రీపర్ ఇచ్చారనమాట. సేమ్ బోర్డర్ 2 సైడ్స్ కూడా ఉంటుంది మనకి. బిగ్ బోర్డర్ మిడిల్ పార్ట్ అనేది మనం చూస్తున్నట్లయితే గ్రీన్ కలర్ మీద మిర్రర్ వర్క్ కూడా మనకి ఇచ్చారు. ఇక్కడ మిర్రర్ వర్క్ అనేది పింక్ కలర్ అంటే ఇక్కడ బోర్డర్స్ లో పింక్ కలర్ ఎలివేట్ అవుతుంది కాబట్టి ఈ కలర్ మ్యాచింగ్ ఇచ్చారు. సారీ మొత్తం మిర్రర్ వర్క్ ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే డిజైనర్, అంటే మనం ఇది ఒక చిన్న బర్త్డే పార్టీస్ అలా కూడా కట్టుకొని వెళ్ళొచ్చు, కిటీస్ కి వాటికి. ఎందుకంటే బ్లౌజ్ కూడా సేమ్ మనకి పళ్ళు అండ్ బోర్డర్ ఏదైతే ఉంటుందో అదే ప్రింట్ బ్లౌజ్ ని మనకి డిజైన్ చేశారు. దీంట్లో కూడా డిజైన్స్ చేంజ్ ఉంటుంది, కలర్స్ చేంజ్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ వెరైటీస్ మనకి ఈ సాఫ్ట్ సిల్క్ లో. దీనిలో ఇంకో కలర్ చూద్దాం. దానిలోనే ఇంకొక కలర్ అండి. ఇది June 4th విఘ్నేశ్వర సిల్క్స్ న్యూ బ్రాంచ్ అనేది ఓపెన్ చేస్తున్నారు. కొత్తపేట మనకి వైట్ హౌస్ పక్కనే ఉంటుంది. అలాగే విఘ్నేశ్వర సిల్క్స్ ప్రజెంట్ ఉన్న షోరూమ్స్ అయితే మనకి 2 షోరూమ్స్ అండి. ఒకటి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది, ఇంకొకటి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉంది. ఈ 2 షోరూమ్స్లో మనం రెగ్యులర్గా ఏ టైప్ ఆఫ్ డిజైనర్ సారీస్ అయితే చూస్తున్నామో ఇవే కలెక్షన్స్ మనకి కొత్తపేటలో కూడా అవైలబుల్ ఉంటాయి. మీరు తప్పకుండా విజిట్ చేయండి. కమింగ్ సండే అనమాట, అంటే June 4th మనకి ఓపెనింగ్ ఉంటుంది. ఆల్ వెరైటీస్ ఉంటాయి మనకి. ఇప్పుడు మనం చూసే శారీస్ ఎప్పటికప్పటికి రన్నింగ్ మోడల్స్ అనేవి మన దగ్గర ఉంటాయి కాబట్టి ప్రతి శారీ కూడా మనకి డిజైనర్ వేర్ గా అక్కడ కూడా అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంతకు ముందు చూసిన శారీలోనే ఇంకొక కలర్. ఇది వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్. ఇది మొత్తం కూడా మనకి పళ్ళు అనేది సేమ్ తీసుకున్నారు. అంటే ఇందాక పింక్ యూస్ చేశారు కదా, ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం రెడ్ కలర్ కాంబినేషన్ యూస్ చేసాము. పళ్ళు కూడా మనకి బిగ్ సైజ్
శారీ బోర్డర్స్ కూడా మనకి ప్రింటెడ్ బోర్డర్, సేమ్ డిజైన్, మిర్రర్ వర్క్ కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు రెడ్ కి కాంట్రాస్ట్ గా. శారీ అంతా కూడా మనకి మిర్రర్ వర్క్ ఉంటుంది, 2 సైడ్స్ కలర్ఫుల్ బోర్డర్స్ ఉంటాయి. పళ్ళులో బోర్డర్ లో ఎలాంటి డిజైన్ అయితే వచ్చిందో సేమ్ బ్లౌజ్ కూడా మనకి అంతే కలర్ఫుల్ గా డిజైన్ చేశారనమాట. మనకి శారీ అంతా కూడా ఒక కలర్ఫుల్ లుక్ ఉంటుంది. ప్రింట్స్ ఇంకా చాలా డిఫరెంట్ ప్రింట్స్ ఉంటాయండి దీంట్లో మనకి. అంటే జిగ్జాగ్ ప్రింట్స్ ఉంటాయి, అన్ఈవెన్ గా ఉండే ప్రింట్స్ కానీ, ఈ సాఫ్ట్ సిల్క్ లో చాలా డిజైన్స్ ఉన్నాయి. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ కూడా, మనకి ఏదైనా పెట్టుబడులకు కూడా బాగుంటుంది. 710 రూపీస్ పడుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 710 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి, మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. చూశారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది వాల్టీ సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.